దేశంలో వస్తున్న వ్యతిరేకతతోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గించారని అంటున్నారు న్యూజెర్సీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల. న్యూజెర్సీలో జరిగిన తెలుగు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అందరికీ సురక్షితంగానే ఉంటుందని, ఎవరో కొందరు నేర ప్రవృత్తితో వ్యవహరిస్తుంటారని అన్నారు. అమెరికాలో ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు తెలుగు సంఘాల నేతలు. ఎవరూ భయపడొద్దని భరోసా ఇస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు నిన్న స్టేట్ ఆఫ్ ది యూనియన్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఆయన సిమెట్రీస్ అవన్నీ డ్యామేజ్ చేసిన దాని గురించి మాట్లాడారు. అదే కాకుండా హెయిట్ క్రైమ్ గురించి, అక్కడ క్యాన్సర్స్లో జరిగిన షూటింగ్ గురించి ఆయన మాట్లాడారు. ఇది సీరియస్గా ఉన్నది ఎందువల్ల అంటే, ఈ విధంగా ఆయన క్యాంపెయిన్లు చూశారు, చాలామంది ఆయనకి ప్రెషర్ ఇస్తున్నారు, ట్రంప్ వల్ల అవుతున్నదని చెప్పి ఆయనకు కూడా మెసేజ్ వస్తున్నది. అందువల్ల ఆయన ఈ విధంగా కొంచెం అందరినీ కామ్ చేయడానికి కోసం శాంతిగా ఉండాలని చెప్పి ఆయన స్టేట్ ఆఫ్ ది యూనియన్లో మెసేజ్ పెట్టారు. అమెరికా దేశం ఇంత అంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని కానీ చాలా సేఫ్. నా అభిప్రాయం ఏంటంటే, నేను 42 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నాను. ఇంత 9/11 తర్వాత కూడా అంత ఏం భయం లేదు ఇక్కడ. ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంతమంది నేషనలిజం స్పిరిట్ మీద వస్తారు, కొంతమంది జెనోఫోబియా అని చెప్పి ఫారినర్స్ అని చెప్పి కొంచెం హేట్రెడ్ ఇన్సెన్సిటివ్గా ఉంటారు. కొన్ని స్పొరాడిక్గా కొన్ని అట్లా జరుగుతుంటాయి. కానీ ఇది నార్మల్గా రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి రెగ్యులర్గా ఇట్లాంటివి జరగవు అని చెప్పి నా అభిప్రాయం. అదే కాకుండా రాత్రిపూట వెళ్తుంటే అక్కడ రెగ్యులర్ క్రైమ్ ఉంటుంది కదా, ఎక్కడైనా డ్రగ్ రిలేటెడ్ అంతా బార్లలో అంతా తాగిన వాళ్ళతో కాన్ఫ్రంటేషన్స్ అవన్నీ ఉంటాయి. అవి అట్లానే నార్మలే. మీడియా ద్వారా మన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ బ్యాక్ హోమ్ ఇండియా, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అమెరికాలో జరుగుతున్న సంఘటనల గురించి గందరగోళము ఏర్పడిన మాట నిజము. సో ఈ ఆర్గనైజేషన్స్ అందరి తరఫున కూడా మేము చెప్పదలుచుకున్నది ఈరోజు ఈవినింగ్ అంటే, అంత మీరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు చాలా బాగానే ఉన్నాయి. మీకు తెలిసిందే, ఈ ట్రంప్ విజయం తర్వాత కానీ బిఫోర్ కానీ ఒక రకమైన ప్రచారం జరిగింది. కొద్దిగా అక్కడొకటి చిన్న సంఘటనలు, అది కూడా మనకు తెలుగు వారి కోసము అనేది, ఇండియన్స్ గురించి కాదు, ఇమిగ్రెంట్ కమ్యూనిటీ మీద ఇప్పుడు లక్షలో ఎక్కడో ఒక దగ్గర ఒక్కటి ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్స్ జరగవచ్చు. సో దాన్ని అన్నింటిని తీసుకొని ఏదో మన మీదనే మన తెలుగువారి మీదనే దాడి జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అంతా మూటా ముల్లే సదురుకొని వచ్చేస్తున్నారు అని చెప్పడము, తర్వాత ఇక బయటికి వెళ్తే ఇప్పుడు దాడి జరుగుతుందేమో అనే ఒక భయానకమైన వాతావరణం ఉన్నది అని ఇటువంటి న్యూస్ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అటువన్నీ కూడా తప్పు. భయానకమైన వాతావరణానికి గురి కాకండి, అందరూ కూడా సేఫర్గా ఉన్నారు. మొన్న క్యాన్సర్స్లో జరిగిన దురదృష్టకర సంఘటనలో మరణించిన శ్రీనివాస్ కూచిపట్ల గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి, ప్రగాఢ సంతాపం. కొంత ఒక రకమైన ఆందోళన అయితే ఉంది ఇక్కడ. కానీ ఇదేదో పర్టికులర్గా ఇండియన్స్ టార్గెట్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఇదైతే లేదు. మేము ఇస్తున్న ధైర్యం, భరోసా ఏంటంటే, దయచేసి రూమర్స్ నమ్మకండి. రూమర్స్ నమ్మొద్దు, దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. అది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా ప్యానిక్ అయిపోయి, కంగారు పడిపోయి వస్తున్న రూమర్స్ని దానికి ఇంకా 10 ఇంతలుగా చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలపైన ప్రెషర్ క్రియేట్ చేసి వాళ్ళ పిల్లలని ఇండియాకి బ్యాక్ రమ్మనడము, లేదా అక్కడ ఏం జరుగుతుందనేది కంగారు పెట్టేయడము. సో ఎవరు కంగారు పడకుండా జరుగుతున్న దానికి కావలసిన సహాయం తీసుకొని దాన్ని బట్టి రియాక్ట్ కావాల్సిందిగా మా అందరి ప్రార్థన. మేమందరము కూడా మీకు తోడుగా నిలబడున్నాము. అమెరికాలో ఏమీ ప్రాబ్లం లేదు, అంత బాగుంది. అంతకుముందు 6 నెలల కింద ఎలా ఉందో, సంవత్సరం కింద ఎలా ఉందో, 6 సంవత్సరాల కింద ఎలా ఉందో, ఈ రోజు కూడా అమెరికాలో అలాగే ఉంది, ఏ ఇబ్బంది లేదు. శ్రీనివాస్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి డెఫినెట్గా ముక్త కంఠంతో మేమందరం ఖండిస్తున్నాము ఆ విషయాన్ని. మన వాళ్ళకి వచ్చిన ఆపదని కాపాడడానికి ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్స్ అన్నీ రెడీగా ఉంటాయి. అక్కడ క్యాన్సర్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫ్యామిలీస్ని విజిట్ చేశారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఉన్న పేరెంట్స్ కానీ ఇండియాలో ఉన్న బాధపడటము, ఆతృత పడటము, ఆందోళన పడటము అది జరిగే విషయమేనండి, సహజం. అది రూమర్స్ని మీరు పట్టించుకోవద్దు. ఈ శ్రీనివాస్కు జరిగిన అన్యాయం, వాళ్ళ భార్యకు జరిగిన అన్యాయం, దాన్ని ఖండిస్తూ ఇటువంటి హేట్ క్రైమ్స్ ఇక్కడ అవుతున్నాయి. ఈ అమెరికాలో అయినా ఇండియాలో అయినా తెలుగు వారందరికీ సహాయం చేసే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ మెసేజ్ ఇస్తున్నాము. ఆ రోజు దురదృష్టకరమైన రోజు,
రాంగ్ టైం రాంగ్ ప్లేస్లో ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లు చాలా వరకు బార్లలో అవుతుంటాయి, మేము కూడా చూస్తున్నాము. జాగ్రత్తగా ఉండాలంటే అక్కడ సిచ్యువేషన్ బాగా లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇలా అవుతుందని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్లు ఇంతకుముందు కూడా అయినాయి. తెలుగు వారందరినీ మనల్ని పంపించేస్తుండ్రు, బ్యాగులు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుండ్రు. అదంతా నిజం కాదు. ఓపిక పట్టండి. ఇప్పుడున్న లాస్ ఏం చేంజ్ కాలేదు.